బ్రేకింగ్లో చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. రియల్టర్ రత్నంను స్కెచ్ ప్రకారం బైక్పై వెళ్తుండగా వెంబడించి మరీ హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. రత్నంపై కాల్పులు జరిపి అనంతరం కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రియల్టర్ రత్నంను స్కెచ్ ప్రకారం బైక్పై వెళుతుండగా వెంబడించి మరీ హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది ఆల్రెడీ. అంటే పాత కక్షల నేపథ్యం ఏమైనా ఉందంటున్నారా? ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రత్నం బైక్ తో వెళ్తుండగా ప్లాన్ ప్రకారమే అటాక్ యొక్క హత్య. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము రియల్ ఎస్టేట్ పాత తగాదాల వల్లే ఈ యొక్క హత్యకు పూర్తిగా దీనికి సంబంధించి అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ ఒక కత్తితో పాటు ఒక వెపన్ ని కూడా దీనికి సంబంధించి ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అయితే వెపన్ తో యొక్క మొదటగా కాల్పులు జరిపినట్టు, అంతేకాకుండా కత్తితో పొడిచినట్టుగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని కోళ్ళ కూడా దర్యాప్తు చేస్తున్నాము. ప్రజెంట్ యొక్క రత్నం సంబంధించి ఎవరెవరికి ఈ యొక్క ఆస్తి తగాదాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ లో తగాదాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సీసీ ఫుటేజ్ కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చింది. అయితే సీసీ ఫుటేజ్ లో అతని వెంబడించి మరి ఒక హత్యకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రత్నం సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. సంబంధించి టీంలు కాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడ్డారో దానికి సంబంధించి త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క హత్య మాత్రం చాలా ప్లాన్ ప్రకారమే జరిగింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క హత్య ఎవరు చేశారనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీసీ ఫుటేజ్ లో ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారి ఆనవాళ్ళని మాత్రము పోలీసులు గుర్తించారు. వారు ఎవరై ఉన్నారని దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు కూడా కొంత క్లారిటీ వచ్చింది. కాబట్టి వారిని త్వరలో అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధం. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారని దానిపైన కూడా పోలీసులు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మొత్తానికి రత్నం ఒక్కసారిగా గురి కావడం మాత్రం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తునేవాడు. అయితే ఇందులో మాత్రం ఆ తగాదాల రియల్ ఎస్టేట్ తగాదాలని మాత్రం సడన్గా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్లో చూస్తున్నాం. నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటు చేసుకుంది. కుంసర గ్రామానికి చెందిన మహిళను అనుమానంతో ప్రియుడు నగేష్ హత్య చేశాడు. వేరే వ్యక్తితో అశ్విని సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో నాగేష్ ఈ హత్యకు పాల్పడ్డాడు. భైంసాలోని అశ్వినికి చెందిన టీ స్టాల్లోనే కత్తితో పొడిచి నగేష్ హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంక్షోభం సృష్టించిన ఇండిగో ఫ్లైట్స్ వివాదం సద్దుమణిగింది. వారం రోజుల నుంచి ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ అవడంతో కేంద్రం సీరియస్ అయింది. దీంతో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసింది ఇండిగో యాజమాన్యం. ప్రస్తుతం నేటి నుంచి ఫ్లైట్స్ అన్నీ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు.
దేశవ్యాప్తంగా సంక్షోభం సృష్టించిన ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించిన సమస్య మాత్రము ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వేల సంఖ్యలో ఫ్లైట్లు అన్నీ కూడా రద్దు కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులు మాత్రము చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనం చూసాము. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఒక ఎయిర్పోర్ట్ వద్ద చూసి ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ ఎవరైతే వీరంతా కూడా ముందుగానే బుక్ చేసుకున్నారో వారికి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అందుబాటులోకి కూడా తీసుకువచ్చారు. అయితే ఇందులో చూస్తే మాత్రం వారం రోజుల క్రితమే దీనికి సంబంధించి పూర్తిగా ఫ్లైట్స్ రద్దు కావడంతో చాలామంది కూడా నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఒక విషయాన్ని. అయితే ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటారో వారి అకౌంట్స్కు సంబంధించి వారి అకౌంట్లో తిరిగి డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న 610 కోట్ల రూపాయలకు సంబంధించి వారి ఎవరైతే టికెట్స్ సంబంధించి బుక్ చేసుకున్నారో వారికి వారి అకౌంట్లో కూడా జమ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ప్రధానంగా వారం రోజుల నుంచి కూడా ఈ సంక్షోభం సృష్టించిన నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సంక్షోభం ఉన్నప్పుడు ఫ్లైట్కి సంబంధించిన టికెట్లు ఎందుకు ఆన్లైన్లో పెట్టారనే దానిపైన కూడా తీవ్రంగా మండిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు ఇదంతా చూస్తే మాత్రము ప్రధానంగా ఈ రోజు నుంచే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఈ ప్రయాణికులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో బుక్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా ప్రజెంట్ ఇక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఢిల్లీ కావచ్చు, కోల్కతా, బెంగళూరు, ఇతర సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నారో అక్కడికి పూర్తిగా ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా దీనికి సంబంధించి డీజీసీఏ పెట్టిన కొన్ని కండిషన్స్కి మాత్రము పూర్తిగా ఇవంతా కూడా సాకు చూపి ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఆపివేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇలాంటి సంక్షోభం మరోసారి ఎదురు కాకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలి, కావాల్సిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రయాణికుల సమస్య మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా చూస్తున్నాము. ఎవరైతే దీనికి సంబంధించిన ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో వారంతా కూడా ఇక్కడికి వచ్చి వారి ఫ్లైట్ ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తుంది దానికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ప్రజెంట్ దీనికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకొని ఇక్కడి నుంచి నేరుగా ఫ్లైట్ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే పూర్తిగా నిన్న మొన్న చూసినట్లయితే దాదాపు వందల సంఖ్యలో దీనికి సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి వారితో ఏదైతే ఇండిగోకి సంబంధించిన కౌంటర్ ఉన్నారో అక్కడ గొడవ పడిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈరోజు చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఎవరి ఫ్లైట్కి సంబంధించిన వారి సమయాన్ని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇండిగోకి సంబంధించిన సంక్షోభం మాత్రము పూర్తిగా కుదుట పడింది అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రయాణికులు కూడా చాలా హాయిగా అంటే నిన్న మొన్న వారం రోజుల క్రితం పడ్డ కష్టాలన్నీ కూడా దీనికి సంబంధించి ఇంకోసారి అలాంటి పునరుద్ధం కాకుండా ఇండిగోకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటు స్టూడియో. బ్రేకింగ్లో చూస్తున్నాం. పల్నాడు జిల్లాలోని చిలకల్లూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 5 ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న కంటైనర్ నాపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. చిలకల్లూరిపేట హైవేపై కారు ఆపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. కంటైనర్ నాపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కొడుగ్గా గుర్తించారు. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన 5 ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జాతీయ రహదారిపై ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న కంటైనర్ నాపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. చిలకలూరిపేట హైవేపై కారాపిన వ్యక్తిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
కంటైనర్ నాపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఏఎస్ఐ కొడుగ్గా గుర్తించారు. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ మరింత అదనపు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ నరసరావుపేట ప్రమాదంపై చాలా విభిన్నమైనటువంటివి అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏఎస్ఐ కుమారుడే ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. రమణ, ఏదైతే మరి ఇటీవల జరిగినటువంటి చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఇది ఒక పెద్ద విషాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కంటైనర్ వెళ్తున్నటువంటి హైవే చెన్నై హైవే రహదారి పైన వెళ్తున్నటువంటి ట్రాక్టర్స్ కంటైనర్ ను కూడా ఒక్కసారిగా కూడా వెనక భాగంలో స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొనటువంటి నేపథ్యంలో మొత్తం 6గురు సభ్యులు అక్కడ ప్రయాణిస్తున్నారు. ఈ 6గురికి సంబంధించి కూడా 5గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే కంటైనర్ ఆపినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఆ కంటైనర్ ను ఆపేందుకు కూడా ఒక వెహికల్ వెంబడించారు. పూర్తిగా అక్కడ ఆపినటువంటి సమయంలో కూడా మరి ఒక్కసారిగా కూడా బండి స్లో అవటం, కంటైనర్ బ్యాక్ భాగంలో కూడా మరి ఢీకున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకి సంబంధించి కూడా అటు పోలీస్ అధికారులు అటు ఆర్టీఐ అధికారులు కూడా కంగు తిన్నారు. ఏదైతే మరి సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఎవరు ఈ వెహికల్ ఆపటానికి ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు దానికి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లారీ ఆపినటువంటి వ్యక్తి ఒక ఏఎస్ఐ తనయుడిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏఎస్ఐ నరసరావుపేట డిఎస్పీ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి తన కుమారుడు వెంకట్ అనే అతను ఆపినట్టు కూడా తెలిసింది. అయితే దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని కూడా బెంగళూరులో కూడా అదుపులో తీసుకున్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీసులు సిఐ సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కూడా విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా అటు పల్నాడు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఐజీ త్రిపాఠి కూడా విచారణ చేపట్టారు. ఎందుకంటే దీనికి సంబంధించి కొంతకాలంగా కూడా అనేక కేసుల్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా మరి పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా ఐజీ రంగంలో దిగారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే 5గురు కుటుంబాలలో విషాదం నింపినటువంటి వ్యక్తి పైన అటు తీవ్రంగా పరిగణలో తీసుకున్నారు పోలీస్ అధికారులు, విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఖరీదైన కారులు అదేవిధంగా ఏదైతే ఈ వెంకట్ అనే వ్యక్తి నేరక్షేత్ర పైన కూడా పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఐ కొడుకు అటు మీడియాలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు మరింత ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైతే మరి ఎంత కాలం నుంచి ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు, అదేవిధంగా అనేక కేసుల్లో నేర చరిత్ర ఎంతవరకు ఉందనే అంశాలపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా పూర్తి విచారణ జరిపిన తర్వాత మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రమేష్. మరో బ్రేకింగ్. సికింద్రాబాద్ ముషీరాబాద్ డివిజన్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతోన్న యువతిని మధ్యాహ్నం సమయంలో సమీప బంధువు ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. టైల్స్ పనిచేసే ఉమాశంకర్కు ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉండడంతో సదరు యువతి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్నాడు ఉమాశంకర్. ఈ దారుణాన్ని కొడిగట్టాడు. యువతి ఇంట్లోకి వెళ్లిన ఉమాశంకర్ తనతో తీసుకొచ్చిన కత్తితో ఆమె మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ వలసకు వచ్చాం వర్క్ చేసుకోనికి. ఈమె ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చదువుతుంది మా ఈస్ట్ మారేడుపల్లిలో. ఈమె ఆయన మాకు వచ్చి మేము చాలా రోజులుగా వేధిస్తున్నాడు. కాదని చెప్పి వచ్చి లవ్ చేయమని చెప్పి కాదని చెప్పి వచ్చి గొంతులో పొడిచింది. ఆయన పేరు ఉమాశంకర్. భావన అవుతాడు, రాంగ్ రిలేషన్ దగ్గర లేదు, రాంగ్ రిలేషన్. ఎందుకని చంపాల్సి వచ్చిందంటే లవ్ చేయమని వేధించింది అంతే. అతను టైల్స్ వర్క్ చేస్తాడు. అమ్మాయి తండ్రి ఇద్దరు పిల్లలు, తండ్రి పేరు కాంతారావు, తల్లి పేరు లక్ష్మి. వాళ్ళ వరకు డైలీ వర్క్. అడు మాట్లాడుతా నన్ను ఇంటికి వచ్చి పొడిచి వెళ్ళిపోండు. గుడికి వెళ్ళింది సార్ వాళ్ళ అమ్మ నాన్నతోని. నేను వద్దంతి నువ్వు వెళ్ళావని పొడిచేసాడు సార్. ఆ పాప కూడా తీసుకెళ్లారు. ఆయన ముందే చెప్పాడట నేను ఆయన అక్కడికి వద్దంత అక్కడ ఉండిపోవాలి సార్. వెళ్తే ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు ఆ పాపతోని.
వాళ్ళిద్దరికి ప్రేమించుకున్నారు, సంబంధం సెట్ చేద్దాము. మా అక్క కొడుకే సార్, దూరం వాళ్ళు ఎవరు లేరు. పండుగరీతో పెళ్లి చేద్దాం అనుకున్నాం సార్. ఆడు పొడి చేస్తున్నాడు మాకు తెలియదు. ఆడు మాట్లాడితే నన్ను వచ్చి చంపేసి వెళ్ళిపోండు. మాట్లాడతాడు అనుకోలేము, మేము పొడి చేస్తాడు అనుకోలేదు. ఆడు కత్తి పట్టుకొని వచ్చాడు, మాకు తెలియదు సార్. ఆడు జోబులో కత్తి ఉందని ఎంత పెద్ద మటన్ కొట్టే కత్తి పట్టుకొని వచ్చాడు. ఆడు మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ పొడి చేసి వెళ్ళిపోతున్నాడు మాకు తెలియదు. ఇలా మాట్లాడిన 5 నిమిషాల్లో చంపేసి వెళ్ళిపోండు. మాట్లాడతాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు అలాగే అనుకున్నాం కానీ చంపేస్తాడని మాకు తెలీదు. ఫోన్ వచ్చింది. మా అమ్మ ఫోన్ చేయాలంటే అప్పుడు గంటలకి పాపకు మొత్తం బ్లడ్ పట్టుకుంది. అయితే ఎవరిని చేపట్టుకున్నా అప్పుడు ఏం లేదు. తర్వాత ఇక అంబులెన్స్ ఫోన్ చేసినాం 3 సార్లు చేస్తే వస్తున్నాం అన్నారు, రాలేదు. అందులోకి ఎవరో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక నా అందరు దూరం చేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇది మా పెద్ద శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17న హైదరాబాద్కు వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. రాష్ట్ర పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న రానున్న రాష్ట్రపతి నగరంలో 5 రోజుల పాటు ఉంటారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. జన్నారం మండలంలోని కామనపల్లిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే పటేల్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఇందిరమ్మేళ్లలో అక్రమాలు జరిగినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే నిలదీశారు. అదేవిధంగా ఇప్పటివరకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయలేదంటూ మహిళలు ఆరోపించారు. ఇక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడికి యత్నించింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిలు 7,800 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. సంక్షేమ శాఖ కార్యాలయానికి వైసీపీ యోజన విభాగం భారీగా తరలివచ్చింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. దీంతో కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీని వణికిస్తోంది. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పలు కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు జరుగుతున్నాయి. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు జిల్లాలో అధికారికంగా 3 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తికి టెస్ట్ నిర్వహించగా రిపోర్ట్లో పాజిటివ్ తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యాధికి చికిత్స అందించేందుకు ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసీయూను సిద్ధం చేశారు అధికారులు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే యాంటీబయాటిక్స్తో నివారించవచ్చు అంటున్నారు వైద్యులు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స, ఉచిత మందులు అందుబాటులో ఉంటాయంటున్నారు వైద్యులు. స్క్రబ్ టైఫస్ అనే డిసీజు యూజువల్గా నల్లి లాంటి కీటకం అనేది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. చిన్న కీటకం అది యూజువల్గా పొదల్లోనూ, పొలాల్లోనూ, పాతపడిపోయిన దిండులు అలాంటిలో ఉంటుంది. అది కుట్టిన తర్వాత 7 నుంచి 10 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మనిషికి యూజువల్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి అలాంటివి వస్తాయి. అది
మామూలు జ్వరంలానే వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ తీవ్రతకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. కొంతమందిలో శ్వాస సంబంధిత ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బంది, లివర్ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అందరిలోనూ వెళ్తుందని చెప్పలేము. యూజువల్గా జ్వరం అది వచ్చినప్పుడు తగ్గట్లేనప్పుడు, మామూలు మలేరియా, డెంగ్యూ పరీక్షలన్నీ నెగిటివ్ వచ్చినప్పుడు, ఇలా కీటకం కుట్టిన చోట చిన్న దద్దురు, వాపు వస్తుంది. దానిపైన నల్లటి మచ్చలా ఏర్పడుతుంది. అలాంటివి ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అది చేయాలి. దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. అది ఏమన్నా పాజిటివ్ వస్తే సింపుల్ యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ అని ఉంటుంది, అది పెట్టడం వలన డిసీజ్ అయితే క్యూర్ అవుతుంది. అందరిలోనూ ఇబ్బంది మరీ ప్రాణాంతకమైనది అయితే కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కూడా చెందదు. రీసెంట్గా ఏలూరులో కేసు నమోదైంది. ఆవిడ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు. వారం రోజులైంది జాయిన్ అయ్యి. వేరే ఇబ్బందులు అయితే ఏమీ లేవు. జ్వరం కూడా తగ్గింది. మొదటి విడత ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు సర్పంచ్ అభ్యర్థులు. తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణంలో కాడెద్దుల రథంతో వినూత్న ప్రచారం చేపట్టారు సర్పంచ్ అభ్యర్థి ఆది వనితా వేణుగోపాల్. మరో సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మరో సర్పంచ్ అభ్యర్థి ఎలుముల మహేశ్వరి దేవరాజు అంటున్నారు. ఏది ఏమైనా ఓట్ల కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. సీరియల్ నెంబర్ సర్పంచ్ ఎన్నికల బరిలో మా శ్రీమతి అయినటువంటి ఎలుముల మహేశ్వరి దేవరాజు గారు మేము గ్రామంలో తిరుగుతుంటే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే మా గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్ 1 మోటివ్ నెంబర్ 1 ఉంగరం గుర్తు గులాబీ కలర్ ఉండడం జరుగుతుంది. ఏ గల్లి తిరిగినా, ఏ పెద్ద మనుషులు అడిగినా, మేధావులు అడిగినా, యువతి అడిగినా చదువుకున్న అభ్యర్థి మహేశ్వరి కాబట్టి ఆమెకే ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిద్దామని అందరూ ఆలోచిస్తున్నారు. అలాగే మేము గెలిచిన తర్వాత మేము కూడా యువకులమే కాబట్టి యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి ఒక విజన్ తోటి మేము లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. కాబట్టి మరొకసారి మీతోటి ప్రజలారా ఆలోచించండి. నేను వ్యాపారాలు చేసేందుకు నాకు లేదు, మేము కాంట్రాక్ట్ చేసేందుకు లేదు, మేము భూములు సంపాదించలేదు. మిగతా అభ్యర్థులు పోల్చండి. వాళ్ళు చదువుకున్నా చూడండి. ఒకసారి బీఎస్సీ బీఈడి ఒక విద్యావంతురాలు, గుణవంతురాలు, ధనం లేకపోయినా కానీ మా గుణం ఉన్నది. అందరూ దోచుకున్నది పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము మా ఆస్తులు అమ్మి మేము ప్రజా సేవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నాను. నేను సర్పంచ్ ని గెలిచిన తర్వాత ముందుగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని అధికారులు ఆత్మలకు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ ఓటర్ జాబితాలో చనిపోయిన ఓటర్ల పేర్లు ఉండడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో 80కి పైగా చనిపోయిన వారి పేర్లున్నాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని సర్పంచ్ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించారు. మరి కల్పించిన చనిపోయిన వాళ్ళను మరి ఎన్నికల రోజు పోలింగ్ రోజే మన వీళ్ళు శుద్ర పూజలు అంటే చేతబడిలో మంత్రాల్లో చేసి ఇట్లా తీసుకొని వచ్చి ఓట్లు వేపిస్తారా మాకు అర్థమైతలేదు. కనీసం బేసిక్ హోంవర్క్ చేయకుండా వీళ్ళు ఎన్నికలకు పోతున్నారన్న విషయం మనకు స్పష్టంగా ఏర్పడుతున్నది. ఇప్పుడు నించుంటున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళంటే వాళ్ళకి ఎట్లా అయ్యే ఓట్లు బ్రేకింగ్లో చూస్తున్నాం. సూరత్ నుంచి బెంగళూరు తరలిస్తున్న హవాలా డబ్బును ఎత్తుకెళ్లిపోయారు దుండగులు.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు 4,20,00,000 రూపాయలను బెంగళూరుకు తరలిస్తున్నారు. అయితే హవాలా డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారును దుండగులు అడ్డగించారు. డబ్బును తరలిస్తున్న కారును మరో 4 కార్లతో వెంబడించిన దుండగులు పెనుగొండ దగ్గర కారును అడ్డగించారు. ఆపై కారుతో సహా సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం ఓ చోట కారు ఆపి 3 కోట్ల రూపాయల దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే కారు సీటు కింద ప్రత్యేకర్లలో ఉన్న 1,20,00,000 రూపాయలను తీసుకెళ్లడం కుదరక అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అయితే బెంగళూరు జాతీయ రహదారిపై హవాలా డబ్బు తరలిస్తున్న కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు వెనక వస్తున్న కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కారు యజమాని ఈ విషయాన్ని పెనుగొండ దగ్గర చెక్పోస్ట్లో ఓసీఐకి తెలియజేశాడు. ఒక కారులో బెంగళూరు వైపు వెళ్తున్న ఒక ఇద్దరిని కొంతమంది వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారని వేరే వాళ్ళు వచ్చి అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఇన్స్పెక్టర్ గారికి బోయ శేఖర్ వరల్డ్ ఇన్స్పెక్టర్ గారు డ్యూటీలో ఉన్నారు. ఆ డ్యూటీలో ఉన్న సిఏ గారికి చెప్పడము, సిఏ గారు వెంటనే వారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఏమీ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కియా పోలీస్ స్టేషన్ పరిధిలో. దాని తర్వాత ఈ కేసును దర్యాప్తులో భాగంగా ఒక కారుని ఒక ఇద్దరు వ్యక్తులు ఎవరినైతే తీసుకెళ్లారంటున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల్ని మనం పిలిపించడం అతన్ని వారిని గుర్తించడం జరిగింది. వారు వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళు సూరత్ నుంచి బెంగళూరుకి హైవే మీద వాళ్ళ కారులో వెళ్తున్నారు. వాళ్ళని వేరే వ్యక్తులు అడ్డగించి వాళ్ళ దగ్గర కొంత డబ్బును స్వాధీనం తీసుకెళ్ళినారని చెప్పి అంటున్నారు. సో ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనే దాని గురించి దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ కారులో ఉన్న 1,20,00,000 రూపాయలని మనం కేసు ద్వారా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి కట్టడికి మ్యాజిక్ డ్రైన్లను నిర్మాణం చేపట్టింది. పైలట్ ప్రాజెక్టు కింద చింతూరు మండలం మోతుగూడెంలో ఆదేశాలతో మురుగునీరు కట్టడికి గృహ సముదాయాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇంట్లో ఉన్న మురుగునీరు రహదారిపైకి రాకుండా ఒక పైప్ లైన్ ద్వారా ఈ మ్యాజిక్ డ్రైన్లోకి వచ్చేటట్లు ఈ పనులు చేపట్టినట్లు చింతూరు ఏపీఓ శ్యామరాజ్ తెలిపారు. సిమెంట్ డ్రైన్లతో పోల్చితే ఈ ఖర్చు చాలా తక్కువని చెప్పారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విజనరీలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరు మండలం మోతుగూడెం గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం ఈ మ్యాజిక్ డ్రైన్ అన్నది నిర్మించుకోవడం జరిగిందండి. సో ఈ మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం వలన మురుగునీటి సమస్యకు, రోడ్ల మీద నిలవ ఉండే మురుగునీటి సమస్యకు పరిష్కారం అన్నది లభించిందండి. ఎక్కడ వాటర్ అక్కడ ఇంకింపజేసేలాగా, అదేవిధంగా ఈ దోమల బెదరద నుంచి మనకి విముక్తి అన్నది లభించిందండి. అదేవిధంగా మనకి ఏదైతే ఈ ఇంకుడు గుంతల మధ్యలో నిర్మించడం వలన గ్రౌండ్ వాటర్ అన్నవి కూడా పెరగడం జరిగిందండి. అసలైన ముఖ్య విషయం ఏంటంటే మనకి మ్యాజిక్ డ్రైన్ అన్నది చాలా కాస్ట్ ఎఫెక్టివ్. సీసీ డ్రైన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ కాస్ట్కే మనం నిర్మించుకోవచ్చండి. సో ఈ డ్రైన్ అన్నది గ్రామాల కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాజ్పేయి విగ్రహ స్థాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ సర్కిల్కు వాజ్పేయి పేరు పెట్టాలని బీజేపీ నిర్ణయించగా దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్లో వాజ్పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. టీడీపీ నేతలు ఆందోళన చేస్తుండగానే వాజ్పేయి విగ్రహ స్థాపన చేశారు బీజేపీ నేతలు. దీనికి ప్రతిగా అక్కడికి ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేందుకు యత్నించారు టీడీపీ నేతలు. ఇరు పార్టీల పోటాపోటీ ఆందోళనల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించారు. నాయకుల యొక్క ఎజెండాతో వాళ్ళు ఇదంతా చేయదలుచుకున్నారు. మేము ఈ అంశాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల దృష్టి కూడా ఫిర్యాదు చేస్తాము. జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు కూడా ఇలాంటి కూటమిలో చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఇతర ముగ్గురు వ్యక్తులు అని చెప్పేసి మేము ఫిర్యాదు కూడా చేస్తాం. తర్వాత లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేది, ఎక్కడైనా సరే రోడ్డు కోడల్లో కనుక విగ్రహాలు కనుక స్థాపించాలి అంటే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ కనుక విగ్రహం పెడితే ఎలాంటి వస్తాయి, ఇబ్బందులు వస్తాయి వాళ్ళు పరిశీలించిన తర్వాతే దీనికి అనుమతిస్తారు. మేము మా దగ్గర నిధుల లభ్యత లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని అనుమతి తీసుకున్నాం. త్వరలో ఎన్టీఆర్ అభిమానులతో కూడుకుని ఇక్కడ విగ్రహ స్థాపనకి ఎన్ని ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేసుకుంటాము. కానీ ఈ